అధికారులు అందరి కొరకు, మళ్ళా మనోడి కోసం కాదు, అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలని వార్నింగ్ ఇస్తున్నా. మీకు బతిమిలాడట్లా, వార్నింగ్ హెచ్చరిస్తున్నా మిమ్మల్ని. బతిమిలాడట్లా, అమ్మా అందరికి కోసం బతిలాడతాం కాదు, మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నా. ఆ వార్నింగ్ ఏంటంటే తెలుసా? మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయండి రా. ఈ మతం ఆ మతం అని లేదు, అందరు రాజుల కోసం ప్రార్థన చేయండి రా. వాడు నాగేశ్వరుడు నమ్మాడా, రాముని నమ్మాడా, కృష్ణుని, ఇలా ఏం కాదురా. అందరు అధికారుల కోసం ప్రార్థన చేయండి రా. ఇది మీకు వార్నింగ్ రా. స్వార్థాన్ని విడిచిపెట్టండి రా. బైబిల్ చెప్తున్న మాట అండి ఇది. అంటే సర్వలోకం సుఖంగా ఉండాలంటే మనుషులు బాగుండాలి, అధికారులు బాగుండాలి, రాజులు బాగుండాలి. అలా బాగుండాలంటే కింద చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మీరు ప్రార్థనలు చేయండి. అంతేకాదు పైన ఒకటి ఉన్నాడు, మాన్యత కలిగి ఉండండి. అద్భుతమైన మాట ఆ మాట. ఇవన్నీ సుఖంగా బతకాలంటే ఫస్ట్ చెప్తున్నాడు, ఏముండాలో చెప్తున్నాడు? సంపూర్ణ భక్తి, మాన్యతయు కలిగి. అంటే ఏంటి? గౌరవించండి. మాన్యత అంటే మాన్యశ్రీ అంటారు. అప్పుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు అంటే మాన్యశ్రీ అంటే అతను గౌరవంగా, అందరితో గౌరవంగా వస్తుంది. ఎవరిని కాదనకండి.